أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم الحمد لله وكفى وسلام على عباده الذين اصطفى أما بعد فأعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم وما آتاكم الرسول فخذوه وما نهاكم عنه فانتهوا قال الله تعالى كنتم خير أمة أخرجت للناس تأمرون بالمعروف وتنهون عن المنكر وتؤمنون بالله صدق الله العظيم. ప్రియమైన ముస్లిం సోదరులారా, ఈ జుమ్మా 2వ తారీఖు 2025 3వ తారీఖు అది రోజు 3వ తారీఖు జుమ్మా 3వ తారీఖు 1 నెల 2025 అంటే దీనికి మేము ఈస్వీ అంటాం. అంటే ఈసా ప్రవక్తగా నమ్మేవాళ్ళు ఇది ఈస్వీ అని చేసినారు ఇంగ్లీష్ని. మాది ముహర్రం నుంచి స్టార్ట్ నెల. ముహర్రం తర్వాత సఫర్, రబీఉల్ అవ్వల్, రబీఉల్ సాని, జమాదుల్ అవ్వల్, జమాదుల్ సాని, రజబ్, షాబాన్, ఇట్లా రంజాన్ 12 నెలలు. అంటే 1446 నడుస్తుంది. అంటే రజబ్ మహీనా అంటారు దీనికి. రజబ్ అరబిక్లో రజబ్. ఇంకా రజబ్, షాబాన్ 2 నెలల తర్వాత రంజాన్ వస్తుంది. 2025లో మేము నడిచేది ఎక్కువ ఇంగ్లీష్ కదా, మీకు అర్థమయ్యేది నడుస్తున్నాం. అంటే మేము మా జీవితంలో సపోజ్గా ఎవరన్నా కానీ 40 సంవత్సరాలు అయిపోయింది అనుకోండి. ఇప్పుడు 1 సంవత్సరం అయిపోతే 41 అవుతుంది. అంటే 40 సంవత్సరాలు మేము ఏం తిన్నామో, ఏం ఇట్లా కలిసినామో ఏమో అన్నీ అయిపోయింది. ఇంకా ముందర నడిచేది ఏమో మంచిగా నడచాల. అంటే అల్లా భక్తితో నడచాల. అల్లాకి రాజీ చేసే పని చేయాల. అల్లాని రాజీ పని చేసి చేయాల. అల్లా నారాజు పని చేయకూడదు. అల్లా రాజీ పని ఏమిటి? అల్లాది హుకుం అంటారు. షరియత్ అంటే అల్లాది హుకుం. ఏమి చెప్తున్న అల్లా తబారక వ తఆలా ఏ ముస్లిం సోదరులా అంటూ అద్దులో ఒక ఆయత్తు ఈమాన్ వాలు అని, యా అయ్యుహల్లదీన ఆమను అంటే ఈమాన్ వాలు అని. మీరు నా దగ్గర అండి, నా దగ్గర ఈ దునియా ఉంది కదా, ఈ దునియా కొన్ని రోజులు అయిపోతుంది. ఈ దునియా ఎట్లైనా కానీ ఎవరైనా కానీ 50 సంవత్సరాలు అయిపోయినాయి, 60 సంవత్సరాలు అయిపోయినాయి, 40 సంవత్సరాలు అయిపోయింది. అంటే ఆయన జీవితంలో సపోజ్గా 100 సంవత్సరాల్లో 40 సంవత్సరాలు అయిపోయింది సపోజ్గా. ఇంకా 60 సంవత్సరాలు బతుకుతావు లేడు, అది అల్లాకి తెలుసు. దాంతో ఏం చేయాలి? మేము ఎత్తైనా గడిచి ఇప్పుడైనా కనీసం మేము మంచిగా బతకాల. అంటే అల్లా రాజీ పని చేయాలని అర్థం. అల్లా రాజీ పని ఏమిటి? మేము అన్నీ కల్మా చదివి ముస్లిం సోదరులు అయిపోయినాం. కల్మా అంటే ఏమిటి? లా ఇలాహ ఇల్లల్లాహ్ ముహమ్మద్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం కల్మా. దీని అర్థం ఏమిటి? దీని అరబిక్లో ఆ కల్మా అది. అంటే అల్లా తప్ప ఎవరు పూజించలేడు అని. అల్లా ఒక్కడే. మేము అల్లాకి విశ్వాసం పెట్టుకుంటాం. దాని తర్వాత మేము విగ్రహాలు లేదు, బొమ్మలు లేదు, అవి లేదు, ఏమి లేదు, చెట్టు లేదు. మసీదులో చూస్తే ఒక ఫోటో కూడా ఉండదు. ఈ మసీదులో మక్కా ఫోటో కూడా లేదు. కొంతమంది మక్కా మదీనా పెడతారు, లెఫ్ట్కి మదీనా, రైట్కి మక్కా పెడతారు. అది కూడా లేదు ఈ మసీదులో. అరబ్బీ కూడా నేను రాసినాను. అది అలీబాతా అని, అది అల్లా ముహమ్మద్ అని, కల్మా అని నేను రాసినాను అరబీ. అది చదివే వాళ్ళకి తెలుసు అది ఏమని. అంటే అల్లా తబారక వ తఆలా మాకు కళ్ళు ఇచ్చినారు కదా. ఈ కళ్ళుతో మేము ఏం చదవాలా, ఏం నేర్చుకున్నాలా అది కూడా ఉంది.
తో మేము కల్మా చదివిన తర్వాత లా ఇలాహ ఇల్లల్లాహ్ ముహమ్మద్ రసూలుల్లాహ్ అంటే అల్లా తప్ప ఎవరు పూజించలేడు, ముహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అల్లా మన ప్రవక్త అల్లా పంపించినారని. అంటే మనిషినే మళ్ళీ ప్రవక్త అంటే దేవదూత కాదు, మేము దేవదూత మేము ఫరిష్టం అంటాం. ఫరిష్టలకి మీరు తెలుగు దేవదూత చెప్పకూడదు అసలు. దేవస్థానం అంటారు తెలుగు వాళ్ళు చెప్పుకుంటారు. మా నోడుతూ మేము దేవాలయం అని పెట్టకూడదు. మేము దేవాలయం ఏముంటుంది, విగ్రహాలు ఉంటుంది, పూజిస్తారు. మా ముస్లింస్ దానికి ఖిలాఫ్ చేయకూడదు అంటారు. దాంట్లో మేము సలాం కూడా నోరుతో చెప్తాం, అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు అని. దాని అర్థం ఏమిటి, ముందర ఉండే వాళ్ళకి నువ్వు బాగుండవా, అల్లానికి సలామత్ చేయ దువా. అది ఒకటి దువా. ఇస్లాంలో సలాం అంటే దువా. అల్లానికి మంచిగా చేసానికి సలామత్ పెట్టు బాగుండు అని. మరి అని అర్థం కూడా ఆయనకు తెలియదు. మీరు అనేది సలాం అనుకుంటే అని వెళ్ళిపోతున్నారు. అరే ఏం భయ్ ఆయనకు అర్థమే కాదు, చెప్పాలి అట్లే చెప్పాలని. వఅలైకుం అస్సలాం వరహ్మతుల్లాహి వబరకాతుహు. దాని అర్థం ఏమిటి, చెప్పేది ఆయన సలాం చెప్తే సలాం జవాబు ఎట్లా చెప్పాలంటే వఅలైకుం అస్సలాం వరహ్మతుల్లాహి వబరకాతుహు. అది కూడా మనకి తెలియదు. ఎప్పుడైతే సలాం అలైకుం 10 సార్లు చెప్పిన అయితే కూడా అంటే వెళ్ళిపోతాడు. మీరు చెప్పకూడదు, బాగుండేది. అంటే ప్రజల్లో ఒక ఆయన గౌరవిస్తే కాదు, ఆయన దువా చేస్తుంటారు, ఆయనకు అర్థమే కాదు. ఇక్కడ వచ్చి కూర్చుంటే కదా తెలిసేది. ఇక్కడ ఆడుకుని ఆటంలో ఎవరు అందరికీ టైం ఇదే. టీచర్ సార్ కడకండి పాపం ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు ఏంటి వాళ్ళకి లెసన్ చెప్పేది ఉంటుంది పిల్లల్ని. మౌలానా వాళ్ళు కూడా తిక్కులు ఏం లేదు, వాళ్ళు చెప్పి 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 అల్లా గురించి చెప్పి చెప్పి వాళ్ళు తిక్కులు అనుకోండి. తిక్కులు కాదు ఏమో, అది అల్లా భక్తి. అల్లా భక్తి అంటే వఅలైకుం అస్సలాం వరహ్మతుల్లాహి వబరకాతుహు అంటే అల్లా నీకు కూడా బాగుండా, నువ్వు కూడా చల్లకుండా, అల్లా నీకు కూడా బాగా మంచిగా చెయ్యని దువా. మాకు ఇస్లాం మతం అంటే తెలియదు, ఒకరు గౌరవించడం తెలియదు. మాలో మళ్ళీ అల్లా తబారక వ తఆలా ప్రేమ ఎట్లా వస్తుంది చెప్పండి. ప్రేమ రావాలంటే చేవు పెట్టుకొని అది మానిక అంటారు చెప్పుకొని. ఇది ఒకసారి నేను విన్నాను, పెళ్ళి అయిన తర్వాత అందరూ కలుసుకుంటారు. అట్లా ఈద్గాలో గట్టిగా వేస్తారు, అది ప్రేమ అంటారు. ఇట్లా మక్కా ఉండమో చచ్చిపోతారు. చచ్చిపోవడం గట్టిగా వచ్చి పైలవాన్ వచ్చి తీసుకుని గట్టిగా వచ్చానుకో నోరు తిరగా చచ్చిపోతుంది. ఇది మజాక్ అయిపోయింది. చేందుకు కలుస్తారు బాగుండని, కొంచెం చెవు కలుపు మంచిగా మంచిగా. కానీ లోపాలు గుండెలు ప్రేమ ఉండాలి. ప్రేమ లేదు ఇస్లాంతో, నోటు కూడా ప్రేమ లేదు. ఎవరితో మానిక అంటారు, అరబిక్ మానిక అంటే కలిసారని, అది కూడా తీసుకుని గట్టిగా ఒత్తుతున్నారు. ఏమంటే ప్రేమ అంట. అంటే మనకి అర్థమే కావటంలో ఏమని. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మా ఇస్లాంకి ఇది అన్ని ఖురాన్లో ఉండదు, బాగా గుర్తుపెట్టుకోండి. నేను అది చదివినాను కుందు ఖౌమతినంటి. దాని అర్థం ఏమిటి, అల్లా మీకు అందరినీ మీ ఈ ఉమ్మతిని అల్లా తబారక వ తఆలా గౌరవం చేస్తున్నారు. ఖైర్ ఉమ్మత్ అని చెప్పినారు అంటే మంచిగా దర్శనకి వచ్చినారని, మంచి మాట చెప్పేందుకు వచ్చినారని, మంచి మాట చెడ్డ మాటకి ఆపేందుకు వచ్చినారని. బయట చూడండి అన్ని బూతులు, పిల్లలు కూడా బూతులు మాట్లాడుకుంటారు. అసలు అది మా చెవి కూడా వినగీయట కావడం అట్లాంటి బూతులు మాట్లాడుకుంటున్నారు. ఆ తెలుగు అర్థమైతే ఆయన కొడతాడు. ఆయన ఏరా ఈ మాట చెప్తే ఎట్లయితుందని. అంటే పిల్లలు కూడా వాళ్ళకి సరిగా విధేయటం లే, బూతులతో మాట్లాడుకుంటున్నారు. ఒకడు కొట్లాడి వేరు బూతులు కూడా, అబ్బాకి బూతులు, నాన్నకి బూతులు. ఇదంతే. ప్రజలు ఏమవుతారు, పిల్లల్ని చిన్నప్పుడు ఇచ్చే వాళ్ళకి ఇట్లా అలవాటు ఉంటే వాళ్ళ పెద్ద ఏమవుతుంది, వాళ్ళకి ఏముంటుందని చెప్పండి. అందుకోసం ఇక్కడైనా కాదు, ఏ ఇమామైనా కానీ ఇస్లాం ఆశ్రాని మొత్తం మన మసీద్కి వచ్చే వాళ్ళకి అందరు బాగుండాలా, అందరికీ మంచిగా ఉండాలా, దువా కూడా చేస్తారు, మీ ఇస్లాం కూడా చేస్తారు మంచిగా ఉండాలని. अल्लाह से दुआ है कि इन बातों पर करने की तौफीक अता फरमाए। व आखिर दान अल्हम्दुलिल्लाहि रब्बिल आलमीन। 2000 सुन्नत फारिग में फारिग होने
ఒకటిన్నర అయిందా లేదా? అయిందా? ఒకటిన్నర అయింది కదా. చెప్తాను చెప్పు నువ్వు చెప్పు. الله أكبر الله أكبر الله أكبر الله أكبر أشهد أن لا إله إلا الله أشهد أن لا إله إلا الله